ఆ, నందమూరి బాలకృష్ణ. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, మెగా మాఫియాకి సంబంధించిన ఒక పాలిసీని అని ఒక మెగా బానిస వానికి కౌంటర్గా చేస్తున్న ఈ వీడియో. బాలయ్య ముందు నిలబడలేక ఒక మాఫియా శునకాలలాగా ఆయన మీద పడి మురుగుతూ ఉంటారు, ట్రోలింగ్ చేస్తారు. దశాబ్దాల నుంచి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు, చేస్తున్నారు. ఆయన ఎవరికి జనకలేదు, బెదరలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇట్లాంటి ఏనుగులు పోతుంటే కుక్కలు మురగడం కామనే కదా, ఆయన కూడా అంతే. ఏనుగులు పోతుంటే కుక్కలు మురుగుతాయని ఈ కుక్కలను పట్టించుకోడు. ఒక మెగా శునకం నందమూరి అభిమానులు మెగా అభిమానులుగా మారిందని అంటున్నాడు. వాడే పాలసీని అనేటోడు నందమూరి. ఒక్కసారి నందమూరి అభిమాని అయినోడు వాడు జీవితాంతం నందమూరి అభిమానిగానే ఉంటాడు తప్ప వేరే హీరోలను మామూలుగా అభిమానిస్తాడు కానీ అభిమానిగా మాత్రం మారిపోరు. అది ముఖ్యంగా మెగా అభిమానిగా అస్సలు మారరు. ఎందుకంటే వాడికి తెలియని విషయం ఏంటంటే, ఎవడన్నా ఒక్కసారి నందమూరి అభిమాని అయ్యిండంటే వాడు లైఫ్ లాంగ్ నందమూరి అభిమానిగానే ఉంటాడు. అయినా ఆ గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన. నందమూరి హీరోల నటనకు అట్రాక్ట్ అయినోడు వాళ్ళకి అడిక్ట్ అయిపోతాడు తప్ప లైఫ్ లాంగ్ ఇంకా వేరే వాళ్ళని చూడడు. చూసినది నార్మల్గా తప్ప అభిమానంతో అయితే కాదు. తర్వాత ఇంకొక మాట వాడిండు వాడు, బాలయ్యని కానీ ఎన్టీఆర్ని కానీ కులగజ్జితోని అభిమానిస్తారంట. అసలు వాళ్ళ సినిమాలు కమ్మోళ్ళు మాత్రమే చూస్తే అంత పెద్ద హిట్ అవుతాయా? వీళ్ళకి స్టార్డమ్ వస్తుందా? వీళ్ళు సూపర్ స్టార్లు అవుతారా? స్టార్ హీరోలు అవుతారా వీళ్ళు? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు వాడికి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తేనే ఎవరైనా పెద్ద హీరోలు అవుతారు, స్టార్డమ్ వస్తుంది, సూపర్ స్టార్గా వెలుగొందుతారు. ఒక సినిమాను ప్రొడ్యూసర్ కానీ, దర్శకుడు కానీ, హీరో కానీ అన్ని వర్గాలలో నమ్మే చేస్తారు. అన్ని వర్గాలకు నచ్చాలనే చేస్తారు. అన్ని వర్గాలను మెప్పించాలనే చేస్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఈ మెగా మాఫియా అందరి మీద వాడి ఏడవడం, విషం కక్కడం తప్ప వీళ్ళకి ఏది రాదు. కరుడుగట్టిన తెలుగుదేశం, ఇంకొక మాట వాడిండు వాడు, కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే నందమూరి ఫ్యాన్స్ అవుతారంట. నందమూరి మూవీస్ చూసి అవి సినిమాలు హిట్ చేస్తాడంట. అట్లాంటప్పుడు ఎన్టీఆర్ బాలయ్య చేసిన కొన్ని సినిమాలు బాగాలేకపోతే అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. ఒకవేళ వీళ్ళు కరుడుగట్టిన అభిమానులు వీళ్ళు ఖచ్చితంగా హిట్ చేయాలి అని అనుకుంటే ఆ సినిమాలు కూడా హిట్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బయోపిక్ కానీ, రూలర్ మూవీ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో ఫ్లాప్స్ పడ్డాయి కదా. ఆ సినిమాలు కూడా హిట్ చేసేటోళ్ళు కదా. ఇక్కడ నందమూరి అభిమానులు ఎప్పుడు జెన్యూన్గా ఉంటారు. బాగుందంటే బాగుందంటారు, బాగలేకపోతే బాగలేదంటారు. కామ్గా కూర్చుంటారు. కానీ మెగా వాళ్ళలాగా వాళ్ళ మెగా హీరోల సినిమాలు బాగలేకపోతే వాళ్ళు ఒకసారి చూసి ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే నుంచి వేరేళ్ళు సినిమా చూస్తలేరు, వేరేళ్ళు సినిమాని ఆదరిస్తలేరు అని వాళ్ళ మీద ఏడుస్తారు. వీళ్ళు కళాఖండాలు తీసిండ్రని అనుకుంటే వీళ్ళు చూడాలా. సినిమా బాగలేకపోతే వేరేళ్ళు ఎందుకు చూస్తారు? అయినా ఇంకో మాట వాడిన వాడు, ప్రతిసారి బాలయ్యను చిరంజీవితో పోలుస్తుంటారు. అసలు బాలయ్యకి చిరంజీవికి పోలికేందని అన్నాడు. నిజమే, బాలయ్యకి చిరంజీవికి పోలికేంది అసలు నన్ను అడిగితే? అసలు చిరంజీవి జీవితంలో ఒక గొప్ప సినిమా, ఇది తన మాత్రమే చేయగలుగుతాడు అని ఏదైనా సినిమా ఉందా? చెప్తారా వీళ్ళు? ఏ సినిమాలో నన్ను చిరంజీవి తన నటనా కౌశల్యంతో ఆకట్టుకున్నాడా? అంటే ఏదో యాక్టింగ్ చేస్తాడు, అది కాదనలేం. మంచి గొప్ప యాక్టింగ్ కూడా చేస్తాడు. కానీ ఏదైనా పాత్ర ఇది చిరంజీవి కోసమే పుట్టింది అన్నట్టు ఒక్క సినిమా చూపెట్టమని చూస్తాను ఈ మెగా మాఫియాని. అదే నేను బాలయ్య గురించి అయితే ఎన్నో సినిమాలు చెప్పగలుగుతాను. భైరవ ద్వీపంలో కురూపి వేషం వేసిండు. ఆ వేషం చిరంజీవి వేషం ఎప్పియగలుగుతాడా? అసలు అంతెందుకు, అఖండ మూవీలో అఘోరా రోల్ వేసిండు. ఆ రోల్ చిరంజీవి వేయగలుగుతాడా? మెప్పియగలుగుతాడా? మంత్రగాన్ లాగుంటాడు చిరంజీవి ఆ రోల్ వేస్తే. అంతేకాదు, నా దృష్టిలో చిరంజీవి బాగా చేయగలుగుతాడంటే కామెడీ, డాన్స్ రెండు. ఇక ఎమోషన్స్ చేస్తాడు. ఎమోషన్స్ ఇప్పుడున్న చిన్న హీరోలు కూడా చేసి చూపిస్తారు. బాగా పండిస్తారు కూడా. నాని, శర్వానందులు కూడా ఇరగదీసేస్తారు ఎమోషనల్ సీన్స్.
దాంట్లో చిరంజీవి పెద్ద గొప్పతనం అంటూ ఏం లేదు. కానీ ఈ పాత్ర చిరంజీవి మాత్రమే చేయగలడు అని 150 సినిమాలు చేసిండు కదా చిరంజీవి. అందులో ఒక్క సినిమా చూపెట్టుండ్రు. ఉం? ఎప్పుడు లైఫ్ లాంగ్ చిరంజీవి కమర్షియల్ మూవీస్ చేసుకుంటా సేఫ్ గేమ్ ఆడిండు తప్ప ఎప్పుడన్నా ఏదన్నా ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తే లైక్ ఆపద్ బాంధవ్ లాంటి మూవీస్ చేస్తే జనాలు తిరస్కరించారు. కనీసము తన నటనతో కూడా మెప్పియలేదు ఆ సినిమాలో. మంజునాథలో కూడా అంతే, శివుని పాత్ర వేసిండు, గొప్పగా ఏం మెప్పియలేదు. ఇంకా ఈ మెగా వాళ్ళకి నవరసాలలో రౌద్రరసం కూడా ఒకటన్న విషయమే తెలియదు వాళ్ళకి. వాళ్ళ హీరోలకి వాళ్ళ మెగా హీరోలు రౌద్రరసం చేయలేకపోతే ఇక అట్లాంటిది ఉండదు అన్నట్టు మాట్లాడతారు. ఏదైనా అరుస్తుంటారు, ఇదే సేమ్ రొటీన్ పాత్రలు చేస్తుంటారని కావాలని ట్రోల్ చేస్తుంటారు. వాళ్ళు చేయలేనటువంటివి వేరే వాళ్ళు చేసి చూపిస్తే వీళ్ళకి అస్సలు గిట్టదు. వీళ్ళ హీరోలు చేసిన పెద్ద ఘనకార్యమైన సినిమాలు ఏందో మనకు తెలియదు. ఇంకా చిరంజీవితో పోలిస్తే రామ్ చరణ్ బెటర్, ఎందుకంటే రంగస్థలం మూవీలో చెవిటి మూగ పాత్ర చేసి మెప్పించిండు. అట్లా చిరంజీవి మెప్పించిన సినిమా నాకైతే ఏం తెలియదు. ఏదో ఒక కాలంలో ఒక పున్నమి నాగులో అదేదో కొంచెం క్యారెక్టర్ చేసిండు, అది ఓకే అంటే బాగానే చేసిండు, కానీ అది గొప్ప పాత్ర అని నేనైతే అనుకోను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు అంతెందుకు, లైఫ్ లాంగ్ చిరంజీవి ఏదైనా ఒక సినిమాలో ఈ డైలాగు గుర్తుండిపోయింది మనకు, టక్కుని ఇట్లా అనగానే గుర్తొచ్చే డైలాగ్ చిరంజీవిది ఎప్పటన్నా ఉన్నదా? ఏం లేదు. ఆ ఇంద్రసేనారెడ్డిలో ఒక డైలాగు, ముఖ్య కథ అది ముఖ్య కథ అని పోస్తే ముఖ్య కథ అని తీస్తే పీక కోసేస్తా, అందులో కూడా బేస్ వాయిస్ ప్రాపర్గా లేదు, ఏదో వణుకుతున్నట్టుగా డైలాగ్ చెప్పిండు. మరి బాలయ్య ముందు బాలయ్యని ఎట్లా కంపేర్ చేస్తాం చిరంజీవితో? బాలయ్య లాగా డైలాగ్ డిక్షన్ ఉండదు, ఆయన వాయిస్ మాడ్యులేషన్ ఉండదు, ఆ ఫేస్లో హావభావాలు రావు. ఒక రౌద్రరసం చెయ్యాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా, అట్లాంటి హావభావాలు పలికించాలన్నా బాలయ్య తర్వాతనే కదా ఎవరైనా. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. బాలయ్య మీద కనీసం 2 దశాబ్దాలు విషం కక్కిండ్రు. ఆ అన్స్టాపబుల్ షో పుణ్యమా అంటూ బాలకృష్ణ మీద ఉన్న నెగిటివ్ కాస్త మొత్తం పాజిటివ్గా మారిపోయింది. ఆ షోలోనే తెలిసింది బాలకృష్ణకి ఇంత పాజిటివ్ యాంగిల్ ఉందని. ఎప్పుడు కొన్ని పేటీఎం ఛానళ్ళు లైక్ TV9, NTV లాంటి ఛానల్ కూడా బాలయ్యని బ్యాడ్ యాంగిల్లోనే చూపెట్టిండ్రు. ఇక ఈ విధవలంతా యూట్యూబ్లో కొంతమంది పేటీఎం ఛానల్ పెట్టుకొని ఆ ఛానళ్ళల్లో బాలయ్యని బ్యాడ్ యాంగిల్లో చూపెట్టడం, ఎక్కడనో ఏదో ఒక దగ్గర ఒక సందర్భంలో ఏదో అభిమాని మీద సీరియస్ అయితే అదేదో నేరం అయిపోయినట్టు, ఏదో ఘోరం అయిపోయినట్టు, ఆడేదో జరిగిపోయినట్టుగా దాన్ని చూపించి బాలయ్యని చాలా బ్యాడ్ చేసిర్రు, ట్రోల్ చేసిర్రు. ఏ మూవీ చేసినా దాంట్లో ట్రోల్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏదో పెద్ద గొప్ప సినిమాలు చేసినట్టు, యావత్ పరిశ్రమను అందరినీ మెప్పించినట్టు, ప్రేక్షకులను మెప్పించినట్టు. అవును, వాళ్ళు ఎదుటోడు నడుచుకునే విధానం మీదనే ఉంటుంది. బాలయ్య కోపం వచ్చిందంటే అక్కడ ఏదో కారణం ఉంటుంది. కారణం తెలుసుకున్నాక తర్వాత చెప్పాలి. ఆయన ఊరికేనే కోపం వచ్చిందా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా చేస్తే కోపం వచ్చిందా అని. చేసిన పనులు ఎవరు చూడరు, కోసిన ముక్కనే చూస్తారు అందరూ. ఈ ఎదవలకి ఇంక అనొద్దు, కానీ వీళ్ళ గొప్పతనాలంటే ఏముండదు. వీళ్ళ సినిమాలు సరిగా ఆడకపోతే ఫేక్ కలెక్షన్లతో గట్టెక్కిస్తుంటారు. ఇంకో మాట అన్నాడు, 2001 నరసింహనాయుడు తర్వాత నందమూరి హీరోలకు ఇండస్ట్రీ హిట్ లేదు, ఎందుకంటే చాలా వరకు నందమూరి ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్స్ అయిపోయారంట. అసలు ఆ విధవ మాట ఎట్లా అన్నాడో నాకైతే అర్థమవుతలేదు. నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎందుకు అయిపోతారు? ఇండస్ట్రీ హిట్ రావాలంటే జనాలు నిజంగా థియేటర్లలోకి వచ్చి భారీ హిట్లు చేయాలా, అంతేగాని మీలాగా ఫేక్ కలెక్షన్లు, ఫేక్ పోస్టర్లు దించేసి ఇండస్ట్రీ హిట్లు అని చెప్పుకోవద్దు. ఎక్కడ దాకెందుకు, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా మనశంకర వరప్రసాద్, ట్రేడ్ వర్గాలేమో 295 కోట్ల పోస్టర్ 295 కోట్లు వచ్చినాయని ప్రకటిస్తుంది ఫుల్ రన్లా. ప్రొడక్షన్ హౌస్ ఏమో 375 కోట్లని వేస్తారు. మొన్న ఇటీవలే రిలీజ్ అయిన బుచ్చి పెద్ది సినిమాకు ఆ ప్రొడక్షన్ హౌజులు 360 కోట్లు వేసి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2026 అని అన్నారు. తండ్రికి ఇప్పుడు 375 ఆల్రెడీ వాళ్ళ నాయన సినిమాకి వచ్చింది కదా, మళ్ళీ 360కే ఇది సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఎట్లా అవుతుంది?
చూసుకోవాలి కదా. ఫేక్ పోస్టర్లు వేసుకున్నప్పుడు ఒకసారి మాట్లాడుకోవాలి కదా, నువ్వెంత వేసుకున్నావు నేనెంత వేసుకున్నా అని. ఆ? ఇట్లా చేస్తే ఇట్లా జనాల ముందు దొరికిపోతారు కదా, ఏక్కోలేక పీక్కోలేక సావాలి తర్వాత. ఉమ్. ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటికైతే. తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడతాను. వీళ్ళ గురించి చాలా మాట్లాడేది ఉంది. వీళ్ళు నోరు మూసుకొని ఉన్న నందమూరులను ఊరికే గెలుకుతుంటారు, అనిపించుకుంటుంటారు. సరే, వాళ్ళు గెలికినంతసేపు మనం కూడా ఊరుకోవద్దు, మనం కూడా లెఫ్ట్ రైట్ ఇచ్చుకోవాల్సిందే. ఈ నా కొడుకుల నోర్లు మూపియాల్సిందే. మన సత్తా ఏందో మనం కూడా చూపెట్టాల్సిందే. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.